వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ మీరు ఫ్యూచర్లో రాయబోయేటువంటి అన్ని ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని మీకు అందించడం జరుగుతూ ఉంది. సో ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే వీడియోను చివరిదాకా చూడండి. ప్రతి కరెంట్ ఇష్యూస్కి సంబంధించి ఇందులో బ్యాక్గ్రౌండ్తో సహా ప్రజెంట్ ఉన్నటువంటి ఇష్యూస్తో సహా అన్నీ కలిపి చెప్పడం జరుగుతూ ఉంది. సో మీరు ఈ క్లాసెస్కి సంబంధించి ఉచితంగా పీడిఎఫ్ పొందాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా ఉచితంగా పీడిఎఫ్ తీసుకోవచ్చు. ఇక ఐకాన్ ఇండియా ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్కి సంబంధించి గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్కి కానీ ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. అదే అశోక్ నగర్ కేంద్రంగా ఆఫ్లైన్ గ్రూప్స్ క్లాసెస్ని కూడా ప్రారంభించడం జరిగింది గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం. సో మీరు అడ్మిషన్ తీసుకోవాలని ఇంట్రెస్ట్తో ఉంటే మా నెంబర్ 6301468465కి కాల్ చేసి అడ్మిషన్స్ కోసం మీరు మాట్లాడవచ్చు. ఇక ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఇండియన్ ఎకానమీ అదే కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశంతో కరెంట్ అఫైర్స్ని స్టార్ట్ చేద్దాం. ఏంటి దీనికి సంబంధించి అని అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశానికి సెంట్రల్ బ్యాంక్. సో మరి ఈ బ్యాంక్కి సంబంధించి ఏంటి అని అంటే ఆర్థిక ద్రవ్య విధాన సమీక్ష అనేది నిర్వహించడం జరిగింది. సో దీనిని ఏమంటున్నాము అని అంటే మనం మానిటరీ పాలసీ అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఈ మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించినటువంటి ఈ రివ్యూ మీటింగ్లో ఈ సమీక్షకి సంబంధించి ఏం అప్డేట్స్ ఉన్నాయి అని తెలుసుకునే ముందు మనకు ఈ ఆర్థిక ద్రవ్య విధాన సమీక్షకి సంబంధించి ఈ మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించినటువంటి అంశం గురించి తెలవాలి. సో ఇది ఏం చేస్తుంది అని అంటే భారతదేశంలో ఒక 4 అంశాలపైన ప్రత్యేకంగా అంటే క్వార్టర్లీకి ఒకసారి చొప్పున అంతకంటే ముందు ఈ మీటింగ్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సార్ మరి ప్రతి త్రైమాసికానికి సంబంధించి దాని లోపు ఈ సమావేశం జరుగుతుంది అని అంటున్నాం. ఈ ఆర్థిక ద్రవ్య విధానానికి సంబంధించి ఇది దేనిపైన డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది, ఈ సమీక్ష చేయడం జరుగుతూ ఉంది అని అంటే ఒకటి ఏదైతే ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్కి సంబంధించి ధరల పెరుగుదల ఉంటుందో దానికి సంబంధించి, అలాగే బ్యాంక్ రేట్లకి సంబంధించి రివర్స్ రెపో రేట్ అలాగే రెపో రేట్కి సంబంధించినటువంటి అంశాలను గురించి, దీంతో పాటు ద్రవ్య సప్లైకి సంబంధించి, ద్రవ్య సప్లై అంటే ఏమంటున్నాం, దేశంలో డబ్బుకి సంబంధించినటువంటి సప్లై సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అని సమీక్షిస్తుంది. దీంతో పాటు ఆర్థిక వృద్ధిని మరింత డెవలప్ చేసేందుకు, దాన్ని ఆర్థిక వృద్ధిని పెంచేందుకు ఉన్నటువంటి చర్యలపైన సమీక్ష చేయడం జరుగుతూ ఉంది. సో మొత్తం 4 అంశాలు అని అంటున్నాం. ఆ 4 అంశాలను మీరు పక్కాగా గుర్తుంచుకోవాలి. ఎక్కడైనా మీకు మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి కమిటీ రివ్యూ జరిగింది అని అంటే అది ప్రధానంగా 4 అంశాలపైన డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఒకటి వచ్చి ఏమంటున్నాము అని అంటే ఫస్ట్ది వచ్చి ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్కి సంబంధించి మాట్లాడడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఒకటి ద్రవ్యోల్బణం, అలాగే రెండవది వచ్చి రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అంటే బ్యాంక్ రేట్స్ గురించి, రెపో రేట్ రివర్స్ రెపో రేట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. అలాగే మూడోది వచ్చి ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడుతూ ఉంది. అలాగే మనీ సప్లై గురించి, దేని గురించి అంటున్నాం, మనీ సప్లై గురించి కూడా ఇది ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది దాని సమావేశాలలో. సో ఇలా ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 4 అంశాలకి సంబంధించి ఆర్బీఐ 8, 9, 10వ తేదీలలో ఎప్పటి నుంచి ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు కూడా ఆర్థిక ద్రవ్య విధాన సమీక్షను నిర్వహించడం జరిగింది. సార్ ఇది 1934కి సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ఏదైతే ఉందో దాని అనుగుణంగా 2016లో దీని ఫ్రేమింగ్ అనేది మార్చడం జరిగిందండి. సో దీనికి ఒక పర్టికులర్ ఫ్రేమింగ్ అనేది తీసుకురావడం జరిగింది. దేనికి సంబంధించి, ఈ ఆర్థిక ద్రవ్య విధానం మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి. సో ఇలా ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. సార్ మరి ఇప్పుడు జరిగినటువంటి ఈ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు, దీన్ని ఎవరి ప్రెసిడెన్సీలో నిర్వహిస్తారు అని అంటే ఆర్బీఐ గవర్నర్గా ఉన్నటువంటి శక్తికాంత్ దాస్ గారు ఎవరైతే ఉన్నారో అతని అధ్యక్షతన ఈ సమావేశం అనేది జరుగుతుంది. సార్ ఈ
దీనికి సంబంధించి ఈ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు అని అంటే 6 ఉంటారు. 3 రిజర్వ్ బ్యాంక్కి సంబంధించినటువంటి వారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వారు 3 ఉంటారు. ఒక 3 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఎంపిక చేయడం జరుగుతుంది, నామినేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ ఆర్థిక ద్రవ్య విధానానికి సంబంధించినటువంటి ఈ సమీక్షకి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్గా దీన్ని గుర్తుంచుకోవాలి. 4 అంశాలపైన ఇది చర్చించడం జరుగుతూ ఉంది. 1 ద్రవ్యోల్బణం, 2 రివర్స్ రెపో రేట్, 3 ఆర్థిక వృద్ధి, 4 ద్రవ్య సప్లై. సో దీనికి సంబంధించి 6 మంది సభ్యులు ఉంటారంటున్నాం. 3 గవర్నర్ అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వారు, 3 గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. ఆర్బీఐకి సంబంధించినటువంటి శక్తికాంత్ దాస్ ఆధ్వర్యంలో ఈ సమావేశం అనేది జరిగింది అని అంటున్నాం. సో ఇలా ఈ బేసిక్ పాయింట్స్ని గుర్తుంచుకున్నాం కదా. మరి ఇప్పుడు జరిగినటువంటి సమీక్షలో 8 నుంచి 10 వరకు జరిగినటువంటి రివ్యూలో ఏ డిసిషన్స్ తీసుకోవడం జరిగింది అని అంటే రెపో రేట్ అనేది 4% ఉంచడం జరిగింది. ఏమంటున్నాం, రెపో రేట్ అనేది 4% ఉంచారు. ఇక అలాగే బ్యాంక్ రేట్స్కి సంబంధించి రివర్స్ రెపో ఏదైతే ఉందో రివర్స్ రెపో రేట్ అనేది 3.35% ఉంచడం జరిగింది. సరే, ఇక్కడ మనకు మళ్ళీ బేసిక్ డౌట్స్ వస్తాయి. రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి అని అంటే, రెపో రేట్లో బ్యాంకులకి ఆర్బీఐ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో భారతదేశ సెంట్రల్ బ్యాంకులు అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఇతర బ్యాంకులకి అప్పునివ్వడం జరుగుతుంది. అది రెపో రేట్. చిన్న బ్యాంకులన్నీ ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చుకుంటే అది రెపో రేట్. ఈ చిన్న బ్యాంకులు సమ్ టైమ్స్ ఆర్బీఐకి అప్పు ఇవ్వడం జరుగుతుంది, అది రివర్స్ రెపో రేట్. ఇంతే, ఆర్బీఐ ఏమో బ్యాంకులకి అప్పులు ఇస్తే రెపో రేట్, ఆర్బీఐ అప్పు తీసుకుంటే బ్యాంకుల దగ్గర నుంచి రివర్స్ రెపో రేట్. అర్థమైంది కదా. సో ఈ పాయింట్ని గుర్తుంచుకోండి. సో ఇలా దీనికి సంబంధించినటువంటి వడ్డీ రేట్లను ఎంత శాతంగా ఉంచింది రెపో రేట్ను అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బ్యాంకులన్నీ కూడా ఆర్బీఐ నుంచి అప్పు తెచ్చుకుంటే 4% ఇంట్రెస్ట్ అనేది ఆర్బీఐకి కట్టాల్సి ఉంటుంది. ఇదే చిన్న బ్యాంకుల దగ్గర నుంచి ఆర్బీఐ అప్పు తీసుకున్నప్పుడు రివర్స్ రెపో రేట్లో 3.35% మాత్రమే బ్యాంకులకు చెల్లిస్తుంది. సో అలా గుర్తుంచుకోవాలి. ఇక మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటుని కూడా మరియు బ్యాంక్ రేటుని కూడా 4.25% ఉంది. దీనికి కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. ఇక్కడ ఏమంటున్నాం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్ అంటున్నాం, అలాగే బ్యాంక్ రేటు అని అంటున్నాం. సో దీనికి సంబంధించి ఇక్కడ రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఉన్న తర్వాత ఇదేంటి సార్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని అంటే, అర్జెంటుగా ఒక బ్యాంకుకి డబ్బులు అవసరం అయ్యాయి, అప్పుడు ఎమర్జెన్సీగా డబ్బులు తెచ్చుకోవాలి అని అనుకుంటుంది బ్యాంక్ ఆర్బీఐ దగ్గర నుంచి. అప్పుడు ఏది అప్లికేబుల్ అవుద్ది అని అంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేది అప్లికేబుల్ కావడం జరుగుతుంది. ఇది అనేది ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేది ఎమర్జెన్సీ టైంలో బ్యాంకులు అప్పు తెచ్చుకోవడానికి అప్లై చేయబడేటువంటిదే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. సో అప్పుడు దీనికి సంబంధించి ఎంత శాతం చెల్లించాల్సి ఉంటుంది ఆర్బీఐ కంటే 4.25% అనేది చెల్లించాల్సి ఉంటుంది. కామన్గా తెచ్చుకుంటే ఆర్బీఐకి 4% ఇస్తుంది బ్యాంకులు. ఈ బ్యాంకులు ఆర్బీఐకి అప్పు ఇచ్చినప్పుడు 3.35% ఆర్బీఐ బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తుంది. సో ఈ రేట్స్ని యథాతథంగా ఉంచడం జరిగింది. అంటే లాస్ట్ టైంకి సంబంధించి ఆర్థిక ద్రవ్య విధాన సమీక్ష ఎలా జరిగిందో అందులో తీసుకున్నటువంటి డిసిషన్స్నే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం. మహమ్మారి అంటే కోవిడ్-19 నేపథ్యంలో ఇవి కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు బలాన్ని చేకూర్చాల్సినటువంటి అవసరంలో భాగంగా వీటిని సేమ్ మార్జినల్స్తో కంటిన్యూ చేస్తున్నాము అని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ గారు శక్తికాంత్ దాస్ గారు చెప్పారు. ఇక నెక్స్ట్ ఏంటి అని అంటే, ఈ 2020-21-22కి సంబంధించిన ద్రవ్యోల్బణం అంచనాలు ఏవైతే ఇన్ఫ్లేషన్ ఉందో దానికి సంబంధించి ధరల పెరుగుదలకి సంబంధించి 5.3% వద్ద 4th క్వార్టర్లీకి సంబంధించినటువంటి మీటింగ్, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐకి సంబంధించి చివరి మీటింగ్ కూడా ఇదే. మళ్ళీ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ మనకు ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ ఫస్ట్ క్వార్టర్లీ మీటింగ్ అనేది జరుగుతుంది. సో 4వ క్వార్టర్లీ దగ్గర 5.7% వద్ద ఉంచింది అని చెప్పేసి అంటున్నాం. ఇక కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణానికి సంబంధించి 4.5%గా ఇది అంచనా వేయబడింది. అంటే 4.5%గా ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసింది 4th క్వార్టర్లీకి సంబంధించినటువంటి ఆర్థిక ద్రవ్య విధాన సమీక్షలో అని చెప్పేసి ఆర్బీఐ గుర్తుంచుకోవాలి. ఇక సిపిఐ అని అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటున్నాం, ఇది ధరలకి సంబంధించింది. ఇక ఫినాన్షియల్ ఇయర్
2023వ అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఫినాన్షియల్ ఇయర్ 22-23కి సంబంధించి మొదటి త్రైమాసికంలో 4.9%, అలాగే రెండవ త్రైమాసికంలో 5%, మూడవ త్రైమాసికంలో 4%, అలాగే నాలుగవ త్రైమాసికంలో 4.2% రిస్క్లకి సంబంధించి స్థూల సమతుల్యతలు ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్తా ఉంది ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించి. ప్రజెంట్ ఏమో దీనిని 4.5%గా అంచనా వేస్తున్నాము 2022-23 సంవత్సరానికి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక 2021-22కి ఎంత ఉంది అని అంటే ఇది 5.3%గా ఉంది. ఇక నాలుగవ క్వార్టర్ వద్ద ఇది 5.7%గా ఉంది. అంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి నిత్యావసర వస్తువు ధరలు అనేవి పెరిగాయి కాబట్టి దీన్ని పెంచుతూ చూపెడతా ఉన్నారు ఈ ఫోర్త్ క్వార్టర్లీకి సంబంధించి ఈ ఫినాన్షియల్ ఇయర్. ఈ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయి ఏప్రిల్ 1 నుంచి వస్తుంది కదా మళ్ళీ కొత్త ఆర్థిక సంవత్సరం, అందులో మాత్రం 4.5 ఉంటుంది అని చెప్పేసి అంచనా వేశారు ఓవరాల్గా. అందులో మళ్ళీ ఫస్ట్ క్వార్టర్లీ ఎంత, సెకండ్ క్వార్టర్లీ ఎంత, థర్డ్ క్వార్టర్లీ ఎంత, ఫోర్త్ క్వార్టర్లీ ఎంత అనేది చెప్తా ఉన్నారు. ఈ ఏడాది ఈ టైంతో పోలిస్తే నెక్స్ట్ ఏడాది ఈ టైం వరకల్లా నిత్యావసర వస్తు ధరలు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి సంబంధించినటువంటి ధరలు తగ్గే అవకాశం ఉంది అని చాలా స్పష్టంగా ఈ రివ్యూలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఆర్బీఐకి సంబంధించి ఈ ఫస్ట్ క్వార్టర్లీలో ఎంత వృద్ధి రేటును నమోదు చేస్తూ ఉన్నారు అని అంటే 17.2%ని నమోదు చేస్తున్నారు. ఇక క్వార్టర్లీ సెకండ్కి వచ్చి 7%ని, అలాగే థర్డ్ క్వార్టర్కి వచ్చి 4%ని, ఫోర్త్ క్వార్టర్కి వచ్చి 4.5%ని ఏదైతే జీడిపి ఉందో దానిని కూడా అంచనా వేయడం జరుగుతూ ఉంది. ఇక ఆర్బీఐ 2022-23 ఇప్పుడు రానున్నటువంటి జీడిపిని ఎంత అంచనా వేస్తుంది అని అంటే 7.8%గా అంచనా వేయడం జరుగుతుంది. ఇది వాస్తవ జీడిపి ఆర్బీఐ ప్రకారం భారతదేశంలో 2022-23లో 7.8% ఉండబోతా ఉంది. మనం గత క్లాసులలో చెప్పుకున్నాం ఈ ఆర్బీఐకితో పాటు ఏదైతే ఇతర అంచనాలు వేసేటువంటి జీడిపి అంచనాలు వేసేవి ఉన్నాయో వారు వారి అంచనాలను రిలీజ్ చేశారు. మనకు భారతదేశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది వెరీ ఇంపార్టెంట్, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఇచ్చినటువంటి అంచనాలు కూడా వాస్తవ జీడిపికి సంబంధించి, జీడిపి వృద్ధికి సంబంధించి 7.8% అనేది మనకు చాలా అవసరం. సార్ మళ్ళీ ఇక్కడ జీడిపి అన్నారు, జీడిపి అంటే ఏంటి అని అంటే ఒక నిర్దిష్ట కాలంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల అంతిమంగా ఉత్పత్తి చేయబడినటువంటి వస్తువులను, సేవల విలువలనే జీడిపి అని అంటారు. సో ఈ జీడిపి అనేది 7.8%గా ఉంటుంది. క్లియర్ కదా? సో ఇలా మనం ఈ మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించినటువంటి రివ్యూ గురించి అప్డేట్ అయినాం. ఇది కరెంట్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ చెప్పిన, ఇందులో రివర్స్ రెపో రేట్ గురించి చెప్పినాం, అలాగే ఇన్ఫ్లేషన్కి సంబంధించి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గురించి చెప్పినాం, అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే చెప్పినాం. ఇవన్నీ కూడా మీరు బేసిక్గా గుర్తుంచుకోవాలి. చివరిగా జీడిపి ఎంత ఉంటుంది 2022-23 సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు బడ్జెట్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో పార్లమెంట్లో అనంటే 7.8% అనేది కూడా ఆర్బీఐ వాస్తవ జీడిపిగా చెప్పడం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. అయిపోయింది కదా మన క్విక్ రివిజన్ కూడా. సో నెక్స్ట్ వేరే టాపిక్కి వెళ్దాం. సో డ్రోన్స్ దిగుమతిపై భారతదేశం అనేది నిషేధం విధించింది. సో ఎందుకు డ్రోన్స్ పై భారతదేశం నిషేధం విధిస్తూ ఉంది అని అంటే భారతదేశంలో మేడ్ ఇన్ ఇండియా డ్రోన్స్ని బాగా ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు విదేశాల నుంచి వచ్చేటువంటి డ్రోన్స్ని భారతదేశం నిషేధించడం జరుగుతూ ఉంది. సో డ్రోన్స్ మీ అందరికీ తెలుసు, ఇవి ఏంటి అని అంటే బేసిక్గా డ్రోన్స్ని ఎందుకు తీసుకురావడం జరిగింది అని అంటే మానవరహిత సైనిక చర్యలను చేపట్టడానికి కానీ ఇతర వాటి కోసం డ్రోన్స్ని తీసుకురావడం జరిగింది. డ్రోన్స్ అనేవి మానవులు లేకుండా వెళ్ళేటువంటి ఫ్లయింగ్ మిషన్స్. సో మరి ఈ డ్రోన్స్కి సంబంధించి వాస్తవానికి వీటిని సైనిక అలాగే అంతరిక్ష పరిశ్రమల కోసం అభివృద్ధి చేయడం అనేది నేను ఇంతకుముందు చెప్పిన. ఇక దీంతో పాటు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకి చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ దిగుమతులకి సంబంధించి డ్రోన్ల నిషేధాన్ని అమలు చేస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇటీవల ఈ డ్రోన్ల దిగుమతికి సంబంధించి నిషేధం ఎవరు విధించారు అన్నప్పుడు ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖకి చెందినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్స్ అనేవి డ్రోన్స్ ఇంపోర్టెడ్ని బ్యాన్ చేశాయి అని మనం గుర్తుంచుకోవాలి. ఇది బేసిక్ కరెంట్ అఫైర్స్. సో దీనికి సంబంధించి ఇండియన్ ట్రేడ్ క్లాసిఫికేషన్ అలాగే 2022ని కూడా నోటిఫై చేస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మేడ్ ఇన్ ఇండియా డ్రోన్లను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అండ్
R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి రక్షణ మరియు భద్రత కోసం ఈ మినహాయింపులను అందించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ ప్రయోజనాల కోసం డ్రోన్లను దిగుమతి చేసుకోవడానికి డ్యూ క్లియరెన్స్ అవసరం అని చెప్పేసి కూడా పేర్కొంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను డ్రోన్ కొనాలంటే నిషేధం విదేశాల నుంచి, కానీ అదే డ్రోన్ని తయారు చేయాల్సి వచ్చినప్పుడు భారతదేశంలో ఆ డ్రోన్కి సంబంధించినటువంటి అన్ని విడి వస్తువులు దొరకవు. కానీ ఆ డ్రోన్ రిలేటెడ్ విడి వస్తువులను దిగుమతి చేసుకోవడానికి తయారు చేసేటువంటి వారికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ డ్యూ క్లియరెన్స్ ఆప్షన్లో భాగంగా ఆ వస్తువులను వీరు దిగుమతి చేసుకోవచ్చు సర్టెన్ కండిషన్స్ని ఫాలో అవుతూ. కానీ ఇండివిజువల్గా డ్రోన్స్ కొనాలి అనుకునే వారికి మాత్రం అవకాశం లేదు. ఇక డ్రోన్ల ప్రాధాన్యత ఎంత పెరగనుంది అని అంటే పర్టికులర్గా ఈ ఏడాది ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డ్రోన్లను వ్యవసాయ రంగంలో కూడా తీసుకొస్తున్నాము అని చెప్పేసి ఆర్థిక మంత్రి గారు ప్రకటించడం జరిగింది. సో ఈ డ్రోన్లను ప్రవేశపెట్టడం ద్వారా వ్యవసాయాన్ని మరింత స్మార్ట్ చేయాలి, టెక్నాలజీని రైతులంతా అడాప్ట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఇప్పుడు భారత ప్రభుత్వం ఉంది. సో వ్యవసాయంలో డ్రోన్లను తీసుకొస్తున్నాము అన్నారు కాబట్టి డ్రోన్లకి సంబంధించినటువంటి ప్రాధాన్యత అనేది జనరల్గా పెరుగుతుంది. సో అలా పెరుగుతున్నప్పుడు ఇప్పుడు డ్రోన్లకి డిమాండ్ వస్తుంది కాబట్టి ఇక్కడే సప్లై చేసి అంటే ఇక్కడే తయారు చేసినటువంటి ఈ డ్రోన్స్ ప్రొడక్ట్ని మన మార్కెట్లో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీని వలన ఏమవుతుంది అని అంటే డ్రోన్ల ఉత్పత్తి అనేది భారతదేశంలో పెరిగి భారతదేశంలోనే ఎక్కువ అమ్మకాలు జరగడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక ఈ మనం అనుకున్నట్లు డ్రోన్లను తయారు చేసేందుకు ఆ కంపెనీలకి సంబంధించి విడి వస్తువులకి సంబంధించి ఎలాంటి అనుమతులు అనేది అవసరం లేదు. ఇక R&Dకి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి భారతదేశాన్ని డ్రోన్ హబ్గా మార్చనేటువంటి లక్ష్యం, అలాగే సరళీకృత డ్రోన్ నియమాలను నోటిఫై చేస్తూ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక ఇప్పటికే ఉత్పత్తికి సంబంధించి అనుబంధ ప్రోత్సాహకం ఏదైతే ఉందో ప్రొడక్ట్ లింక్డ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రభుత్వం దీనిని కూడా ఆమోదించింది. డ్రోన్లకి సంబంధించి 3 ఆర్థిక సంవత్సరాలకి సంబంధించి 120 కోట్ల రూపాయలని ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. సరే ఏంటి సార్ ఈ PLI అని అంటే దీన్ని ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకం అని చెప్పేసి అంటా ఉన్నాం. ఎవరైతే కంపెనీస్ పెట్టి వస్తువులను ఉత్పత్తి చేస్తారో వారికి ప్రోత్సాహకాలను ఇవ్వడం జరుగుతుంది. కొన్ని రంగాలను కేటాయించడం జరిగింది ప్రత్యేకమైనటువంటి బడ్జెట్. దీని వలన భారతదేశంలో ఈ PLI వలన ఉపాధి లభిస్తుంది. అలాగే ఇక్కడే వస్తువులు తయారు చేస్తారు కాబట్టి భారతదేశానికి కూడా ఆదాయం పెరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఉపాధి పెరుగుతుంది అనే దానికోసం ఈ PLI స్కీమ్ తీసుకొచ్చి ఈ కంపెనీలకి ప్రత్యేకంగా ఎగ్జెంప్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఉత్పత్తిలో. సో అలాంటి ప్రోత్సాహకాలను ఇప్పుడు 120 కోట్ల బడ్జెట్ని పెట్టి 3 సంవత్సరాలకి సంబంధించి డ్రోన్లు తయారు చేసేవారికి ఈ 120 కోట్ల ప్రోత్సాహకాలని ప్రభుత్వం అనేది ప్రత్యేకంగా అందించబోతుంది. సో ఈ పాయింట్ని కూడా మనం చాలా స్ట్రాంగ్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మన రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా. నెక్స్ట్ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనేది జరుగుతూ ఉంది. సరే ఈ క్వాడ్కి సంబంధించి ఇందులో ఉన్నటువంటి దేశాలు ఏవేవి అని అంటే జపాన్ ఉంది. ఏ దేశాలు ఉన్నాయి అని అంటే ఒకటి జపాన్ ఉంది, అలాగే నెక్స్ట్ భారత్ ఉంది, ఇండియా ఉంది, దీంతోపాటు US ఉంది, ఆస్ట్రేలియా ఉంది. ఈ 4 కలిస్తేనే క్వాడ్. ఈ క్వాడ్ అనేది ప్రత్యేకంగా ఎందుకు డిజైన్ చేయడం జరిగింది ఇప్పుడు అని అంటే చైనా తన ప్రాజెక్టుల ద్వారా ప్రపంచంలో వ్యాపారాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని అరికట్టేందుకు దీనికి సంబంధించి బ్రేక్ వేసేందుకు ఏర్పడినటువంటి కూటమియే ఈ క్వాడ్ కూటమి. సో ఈ క్వాడ్లో ఎవరెవరు ఉన్నారు అని అంటున్నాం భారత్, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, జపాన్. సో వీరికి సంబంధించి విదేశాంగ మంత్రుల సమావేశం అనేది త్వరలో జరగబోతూ ఉంది. సో ఇలా జరగబోతున్నటువంటి ఈ సమావేశంలో COVID-19కి సంబంధించినటువంటి సమస్యలతో పాటు వ్యాక్సిన్లతో పాటు సాంకేతికమైనటువంటి అంశాలను అలాగే చైనాకు సంబంధించి ప్రాంతీయ భద్రత సమస్యల సహకారం పైన ఈ విదేశాంగ మంత్రులు చర్చించబోతా ఉన్నారు. భారతదేశం నుంచి విదేశాంగ మంత్రిగా ఎవరున్నారు? జైశంకర్ గారు ఉన్నారు. సో ఇలా జరిగేటువంటి ఈ సమావేశానికి జైశంకర్ గారు హాజరవుతారు. సో అలా 2021లో జరిగినటువంటి 2వ శిఖరాగ్ర సమావేశంలో నాయకులు ప్రకటించినటువంటి ఈ నిర్మాణాత్మక ఎజెండాను కూడా వీరు రూపొందిస్తారు. 2021లో ఈ క్వాడ్కి సంబంధించి 2వ శిఖరాగ్ర సమావేశం అనేది జరిగింది. దేనికి? అప్పుడు 2021లో జరిగింది. అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా ఈ విదేశాంగ మంత్రులు ప్రత్యేకంగా చర్చిస్తారు అని అంటున్నారు. ఇక అలాగే ఈ సమ్మిట్ అనేది ప్రత్యేకంగా ఉండబోతుంది అని చెప్పేసి కూడా
చెప్తా ఉన్నారు. సో ఇలా ఈ క్వాడ్ అనేది చతుర్భుజ భద్రతా సంభాషణ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక దీనికి సంబంధించి ఉన్నటువంటి దేశాలు మళ్ళీ చెప్తున్నా, USA, జపాన్, ఆస్ట్రేలియా, భారత్. ఇక దీనికి లక్ష్యాలు ఏంటి అని అంటే నియమాల ఆధారిత ఆర్డర్ నిర్వహణ కోసం ప్రాంతీయ భద్రత నిర్మాణాన్ని చేపట్టడం, అలాగే పెరుగుతున్నటువంటి చైనా ప్రభావాన్ని తగ్గించడం, దీంతోపాటు వ్యాపార దోపిడీకి వ్యతిరేకంగా ఆర్థిక విధానాలకి సంబంధించి మాట్లాడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు కొన్ని సమిట్స్ ఉంటాయి, G20 కానీ, షాంఘై కోఆపరేషన్ కానీ, అలాగే G7 కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి. అలానే ఇప్పుడు ఈ క్వాడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి అమెరికా ఉంది, భారత్ ఉంది, జపాన్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది. సో ఇదే కాకుండా ఈ 4 కూడా వ్యూహాత్మకంగా చైనాను దిగ్బంధనం చేసి అడ్డుకునేలాగా ఇవి వర్క్ చేయబోతాయి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండేటువంటి నగరాలకి సంబంధించినటువంటి సర్వే ఒకటి జరిగింది. ఈ సర్వేని ఎవరు చేశారు అని అంటే టామ్కి సంబంధించినటువంటి వారు చేయడం జరిగింది. సో ఈ సర్వేకి సంబంధించినటువంటి ఇండెక్స్ ఏం చెప్తా ఉంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా 6 ఖండాలలో 58 దేశాలలో 404 నగరాలలో మేము ట్రాఫిక్ సర్వే చేశాము అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. మరి ఆ చేసినటువంటి ట్రాఫిక్ సర్వేకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ ఏవైతే ఎక్కువ ఉన్నాయో ఆ నగరాలకి సంబంధించి ఇండెక్స్లో ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ట్రాఫిక్ రద్దీ ఉన్నటువంటి నగరం ఏంది అని అంటే టర్కీ ఇస్తాంబుల్ అనేది ఉంది. మరి భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండేటువంటి నగరాలలో ముంబై అనేది 5వ స్థానంలో నిలిచింది, బెంగళూరు అనేది 10వ స్థానంలో ఉంది, ఢిల్లీ అనేది 11వ స్థానంలో ఉంది, పూణే అనేది 21వ స్థానంలో ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎగ్జామ్లో అడగవచ్చు, ఇటీవల ట్రాఫిక్ రద్దీకి సంబంధించి టామ్ ఇచ్చినటువంటి ఇండెక్స్లో భారతదేశానికి సంబంధించి టాప్ 2లో ఉన్నటువంటి టాప్ 10లో ఉన్నటువంటి నగరాలు ఏవి అన్నప్పుడు మనం ముంబై 5వ స్థానంలో ఉంది, బెంగళూరు 10వ స్థానంలో ఉంది అని గుర్తుంచుకోవాలి. పోనీ టాప్ 25లో ఉన్నటువంటి నగరాలు అన్నప్పుడు ఢిల్లీ 11, పూణే 21, ఈ 2 కూడా యాడ్ అవుతాయి. కానీ ప్రపంచంలో భారతదేశానికి సంబంధించి ముంబై నగరానికి ట్రాఫిక్ రద్దీలో ఎంత ర్యాంకింగ్ ఇచ్చారు అని అంటే 5వ ర్యాంకింగ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక 2019తో పోలిస్తే 2021కి సంబంధించి ఎంత రద్దీ తగ్గింది అని అంటే ముంబైలో 14% రద్దీ తగ్గింది. కానీ ప్రపంచంలో ఇది 5వ ప్లేస్లో ఉంది అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో 2019తో పోలిస్తే 2021లో మొత్తం ఓవరాల్గా భారతదేశంలో 14% రద్దీ తగ్గింది, ముంబైలో 18% ప్రత్యేకంగా తగ్గడం జరిగింది. అయినా ప్రపంచంలో 5వ స్థానం ఉంది. ఇక 2021కి సంబంధించి బెంగళూరు మరియు పూణేలో రద్దీ స్థాయి అనేది 32% నుంచి 29%కి తగ్గింది. అయినా ఇవి కూడా ప్రపంచంలోనే ట్రాఫిక్ రద్దీ నగరాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక పీక్స్ అవర్స్కి సంబంధించి భారతదేశంలో రద్దీకి సంబంధించి ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. 23% అనేది రద్దీ అనేది తక్కువగా ఉంటుంది. ఇక పీక్ అవర్స్ అంటే ఎవరు రోడ్ల మీద తిరిగినటువంటి టైంలో 31% కూడా ట్రాఫిక్ రద్దీ అనేది తగ్గుతూ ఉంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. ఈ రిపోర్ట్ గురించి మీరు బాగా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఈ సర్వే రిపోర్ట్. ఇక నివేదిక ప్రకారం నేను చెప్పినట్టు ఇస్తాంబుల్ అనేది ప్రపంచంలో 2021కి సంబంధించి అత్యంత రద్దీ నగరంగా ఉంది. 2వ స్థానంలో రష్యాకి సంబంధించి మాస్కో అత్యంత రద్దీ నగరంగా ఉంది. సో ఇలా దీన్ని మొత్తం కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక 2021కి సంబంధించి ప్రపంచంలో అత్యంత రద్దీ ఉన్నటువంటి టాప్ 5 కంట్రీస్ ఏవి అని వాటిని మీరు గుర్తించండి అన్నప్పుడు మనం ఈ నగరాల పేర్లను గుర్తుంచుకోవాలి. ఇస్తాంబుల్ ఫస్ట్ ప్లేస్, మాస్కో 2వ ప్లేస్, కైవ్ 3వ ప్లేస్, ఉక్రెయిన్లో ఉంది కైవ్, ఇది రష్యాకి పక్క దేశం. ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి సంబంధించి యుద్ధ వాతావరణం ఉంది. ఇక తర్వాత బొగోటా కొలంబియాకి సంబంధించి 55% ఉంది, ముంబై 53%తో 5వ స్థానంలో ఉంది. సో ఇలా ఈ టాపిక్ని కూడా ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే నగరాలకి సంబంధించి 2021 సర్వేని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత భారతదేశంలో మొట్టమొదటి బయోగ్యాస్ ఆధారిత హైడ్రోజన్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు దీన్ని అంటే మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో బయోమాస్ అంటే ఏంటి సార్ అని అంటే ఇది పునరుత్పాదక శక్తి వనరులకి సంబంధించినటువంటిది. బయోమాస్ అనేది పునరుత్పాదక అంటే రెన్యూవబుల్ ఎనర్జీగా చెప్పడం జరుగుతూ ఉంది. రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ని ఇంతకుముందు క్లాసులలో కూడా మీకు చెప్పడం జరిగింది. గోధుమ గడ్డి, మొక్కజొన్న
ఈ స్టోవర్ట్ వంటి ఈ వీటితో పాటు శక్తి కోసం వినియోగించి పండించేటువంటి ప్రత్యేకమైనటువంటి పంటలు ఏవైతే స్విచ్ గ్రాస్ లేదా విల్లో చెట్ల వంటి అటవీ అవశేషాల నుంచి అలాగే జంతు వ్యర్థాల నుంచి వచ్చేటువంటివే ఈ పునరుత్పాదక శక్తి వనరులలో భాగంగా బయోమాస్ అనడం జరుగుతూ ఉంది. సో మరి ఇలా బయోమాస్కి సంబంధించినటువంటి మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్లాంట్ అని అంటున్నాం. ఈ బయోమాస్ నుంచి హైడ్రోజన్ అనేది ఎలా ఉత్పత్తి అవుతుంది అని చెప్పేసి కూడా మనం ఒక్కసారి తెలుసుకుందాం. బేసిక్గా ఇది మధ్యప్రదేశ్లోని కౌండా జిల్లాలో దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది భారతదేశంలోని మొట్టమొదటి బయోమాస్ హైడ్రోజన్ ప్లాంట్ అని అంటున్నాం. మరి ఈ బయోమాస్ అనేది హైడ్రోజన్ నుండి ఎలా ఉత్పత్తి అవుతుంది అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. సో ఇది ఎలా ఉత్పత్తి అవుతుంది అని అంటే ఒక సాంకేతిక మార్గం అనేది ఉంది. వీటిని దహనం చేయడం ద్వారా, అంటే దహనం లేకుండా బయోమాస్ను హైడ్రోజన్గా మార్చడానికి ఆవిరి, వేడి, ఆక్సిజన్తో కూడినటువంటి నియంత్రణలను చేపడతా ఉన్నారు. బేసిక్గా మన దగ్గర చెత్త వస్తే ఏం చేస్తాం, దాన్ని కాలబెట్టే ప్రయత్నం చేస్తాం. ఆ కాల్చడం ద్వారా ఏమవుతుంది, కాలుష్యం అనేది పొల్యూషన్కి గురవుతుంది. సో మరి దీన్ని అరికట్టేందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఈ బయోమాస్ని హైడ్రోజన్ ప్లాంట్లోకి మార్చేటప్పుడు ఆవిరి, అలాగే వేడి మరియు ఆక్సిజన్తో కూడినటువంటి నియంత్రణ ప్రక్రియల ద్వారా బయోమాస్ని హైడ్రోజన్గా మారుస్తూ ఉన్నారు. ఇక ఈ ప్రక్రియలో నికర కార్బన్ ఉద్గారాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అందువలన బయోమాస్ వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ను తొలగిస్తుంది. సో కార్బన్ డైఆక్సైడే వస్తలేదు కాబట్టి అది తొలగిస్తుంది కాబట్టి కాలుష్యం అనేది, పర్యావరణం అనేది కాలుష్యానికి గురి కాదు. సో పొల్యూషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఇలా ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక బిజల్ గ్రీన్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. దీన్ని ఎవరు అనంటే ప్రొఫెసర్ ప్రీతం సింగ్ గారు ఏర్పాటు చేసిరు. ఈ ప్రొఫెసర్ ప్రీతం సింగ్ గారిని నేను ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. ఏం చేసిండంటే ఈయన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని థర్మల్లీ యాక్సిలేటరేట్ వాయురహిత జీర్ణక్రియ అని చెప్పేసి ఒక రియాక్టర్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుంది అయ్యా అంటే బయోమాస్కి సంబంధించి మిథేన్, హైడ్రోజన్, బయోచార్ అలాగే వీటిని ఉత్పత్తి చేయగలుగుతుంది. ఎవరు తయారు చేసినటువంటి దాని ద్వారా, ప్రొఫెసర్ ప్రీతం సింగ్ గారు తయారు చేసినటువంటి దీని ద్వారా. సో దీని ద్వారా బిజల్ గ్రీన్ అనేది 50% వాటాను కలిగి ఉంటే ఇక ఈ బయోమాస్కి సంబంధించినటువంటి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆ రైతులు 50% వాటాను ఇందులో కలిగి ఉంటారు. ఈ ప్రీతం సింగ్ గారు ఇతనే. సో ఇతను డెవలప్ చేసిందే ఈ టెక్నాలజీ. సో ఇతని గురించి మనం గుర్తుంచుకోవాలి. 1999లో ఇతనికి కెమిస్ట్రీకి సంబంధించి నోబెల్ బహుమతి అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు బయోమాస్కి, పునరుత్పాదక శక్తి వనరులకి ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువగా ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా 7th గోల్ అనేదిగా ఈ పునరుత్పాదక శక్తి వనరుల గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో అలా ఈ టాపిక్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ PSLV C-52 మిషన్ అనేది ఒకటి లాంచ్ చేయబోతున్నారు. PSLV అంటే ఏంటి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది రాకెట్కి సంబంధించినటువంటి నేము. సో దీన్ని ఎవరు ప్రయోగించబోతున్నారు అని అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అనేది దీన్ని ప్రారంభించబోతా ఉంది. సో మరి ఎప్పుడు ప్రారంభిస్తుంది అని అంటే 14 ఫిబ్రవరిన దీన్ని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభిస్తున్నారు. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పినాం ఏదైతే విక్రమ్ సారాభాయికి సంబంధించినటువంటి స్పేస్ సెంటర్ కూడా భారత్ ఇస్రోకి ఉంది, అది తిరువనంతపురం కేరళలో ఉంది అని అంటున్నాం. ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది అని అంటే నెల్లూరు శ్రీహరికోటలో ఉంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే PSLV C-52 అనేటువంటి శాటిలైట్స్ని అంతరిక్షానికి సంబంధించిన కక్షలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. సరే ఈ శాటిలైట్ ఏంటి అని అంటే భూమికి సంబంధించినటువంటి అంశాలను ఇది పర్యవేక్షిస్తుంది. అదే PSLVకి సంబంధించి C-52కి సంబంధించిన శాటిలైట్ అని అంటున్నాం. సో దీని బరువు ఎంత ఉంది సార్ అని అంటే ఇది 1710 కిలోల బరువు ఉంది. ఇది EOS 4 చుట్టూ 529 కిలోమీటర్ల సింక్రోనస్ ధ్రువ కక్షలో తిరుగుతుంది. మనం ఇప్పుడు కక్షలో ప్రవేశపెట్టబోయేటువంటి ఇస్రోకి సంబంధించినటువంటి ఈ శాటిలైట్ అనేది 1710 కిలోల బరువు ఉంది, EOS 4 చుట్టూ, అలాగే 529 కిలోమీటర్ల సూర్య సింక్రొనైజ్ ధ్రువ కక్షలో తిరుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సరే ఇది ఏంటి అని అంటే ఈ EOSకి సంబంధించి ఇది ఉపగ్రహంలో థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు ఉంటుంది, అలాగే నీటిని, ఉపరితల ఉష్ణోగ్రతల్ని, శాటిలైట్ని, ఉష్ణ జడత్వాన్ని, వృక్ష సంపదను అంచనా వేయడానికి ఈ శాటిలైట్ అనేది పని చేయబోతా ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి. అంటే ఏమన్నాం, భూమిని చాలా క్షుణ్ణంగా ఇది పరిశీలించి
దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ పంపేటువంటి శాటిలైటే ఈ శాటిలైట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక అయానోస్పియర్కి సంబంధించినటువంటి డైనమిక్స్లో సూర్యునికి సంబంధించి కరోనల్ అలాగే హీటింగ్ ప్రక్రియపై అవగాహనను మెరుగుపరచడం ఉపగ్రహం యొక్క లక్ష్యం. దీని జీవితకాలం వచ్చి 1 సంవత్సరం కాలం పాటు ఉంటుంది అని అంటున్నాం. ఇక EOS-4 అనేది ఒక రాడార్ ఇమేజింగ్కి సంబంధించినటువంటి ఉపగ్రహం. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అధిక నాణ్యత గల చిత్రాలను అందించడానికి రూపొందించబడుతుంది. అడవులు, తోటలు, వ్యవసాయం, మ్యాపింగ్ ఇదంతా కూడా ఈ శాటిలైట్ అనేది చేయబోతా ఉంది. ఇక సి బ్యాండ్కి సంబంధించినటువంటి పరిశీలన డేటాను కూడా ఇది సేకరిస్తుంది. కార్టోషాట్, రిసోర్సోషాట్ అలాగే మరియు రీసాట్ 2Bకి సంబంధించినటువంటి సిరీస్ ద్వారా దీని పరిశీలనను పూర్తి చేస్తూ ఉంది అని చెప్పేసి కూడా ఈ శాటిలైట్ గురించి మనం చెప్పడం జరుగుతుంది. ఈ శాటిలైట్తో పాటు మరొక 2 చిన్న ఉపగ్రహాలను కూడా తీసుకెళ్తున్నారు. సో ఇవి ఏంటి అని అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ టెక్నాలజీ IIST అలాగే కొలరాడో విశ్వవిద్యాలయం బౌల్టర్లోని ల్యాబొరేటరీ ఆఫ్ అట్మాస్ఫియర్కి సంబంధించి స్పేస్ ఫిజిక్స్ సహకారంతో అభివృద్ధి చేయబడినటువంటి 2 చిన్న ఉపగ్రహాలను తీసుకెళ్తున్నారు. వీటిని గురించి కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఇక టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ శాటిలైట్ అనేది ఒకటి ఉంది. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో అభివృద్ధి చేసింది. భారత్, భూటాన్కి సంబంధించి జాయింట్ శాటిలైట్గా కూడా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇలా ఇస్రోకి సంబంధించినటువంటి టాపిక్ని అప్డేట్ చేసుకున్నాం. ఇక ఉద్యోగాలు కోల్పోవడం వల్ల నిరుద్యోగులుగా మారినటువంటి వారి ఆత్మహత్యలు పెరిగాయి అని చెప్పేసి ఒక సర్వే చేసింది. ఈ సర్వే ఎవరు చేసిర్రు అని అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఈ లెక్కలను ఇటీవల విడుదల చేసింది. 2020లో నిరుద్యోగులు ఎంతమంది అయితే ఉన్నారో అందులో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కోవిడ్ ద్వారా ఉద్యోగాలుగా ఉన్నటువంటి వారు ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులుగా మారారు. సో ఇలా మారినటువంటి ఆత్మహత్యలు తొలిసారి భారతదేశంలో 3000 మార్కులు దాటాయి అనేది ప్రజెంట్ వచ్చినటువంటి కరెంట్ డేటా. సో మరి ఇలా 2020లో మొత్తం 1,53,000 మంది మరణించారు. ఇందులో 2019లో ఇది ఎంతమంది ఉన్నారు అంటే 1,39,000 మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరణించినటువంటి వారిలో చాలామంది అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అనేది చెప్పడం జరుగుతూ ఉంది. ఇక నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ ప్రకారం 2020లో అత్యధిక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇందులో కర్ణాటక నుంచి 720 మంది ఉండగా ఆ తర్వాతి స్థానాలలో మహారాష్ట్ర ఉంది 625 మంది, తమిళనాడులో 336 మంది, అస్సాంలో 234 మంది, ఉత్తరప్రదేశ్లో 227 మంది చనిపోవడం జరిగింది. ఇటీవల ఆత్మహత్యలకి సంబంధించి నిరుద్యోగులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా చనిపోయారు అని అంటే కర్ణాటక, ఆ తర్వాత ఎవరున్నారు అంటే మహారాష్ట్ర. సో ఇలా వీటిని కూడా నేషనల్ క్రైమ్ బ్యూరోకి సంబంధించి మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్పుల బాధతో దివాలా కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటే మహారాష్ట్రలో 1341 మందితో అగ్రస్థానంలో ఉంది. అప్పులతో అలాగే దివాలా తీసి మరణించిన వారు ఎవరు అని అంటే ఉద్యోగాలు కోల్పోయి మరణించిన వారు కర్ణాటకలో ఎక్కువ ఉంటే అప్పులు దివాలా తీసి మరణించిన వారు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. అదే మహారాష్ట్ర 1341 మంది. సో తర్వాత స్థానం మళ్ళీ కర్ణాటకకి ఉంది 1025, తర్వాత తెలంగాణ ఇక్కడ ఉంది 947, ఆంధ్రప్రదేశ్ కూడా ఎంత అనంటే 782, తమిళనాడులో 524 మంది చనిపోవడం జరిగింది. సో ఇలా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నిరుద్యోగుల కారణంగా సంబంధించి 2019లో ఎంతమంది మరణించారు అని అంటే 2,851 మంది, 2018లో 2,741 మంది, 2015లో 2,404 మంది, 2016లో 2,298 మంది, 2015లో 2,723 మంది, 2014లో 2,207 మంది. మీరు ఇక్కడ 2014, 15, 16, 17, 18 చూస్తే పెరుగుతూ వస్తున్నాయి ఆత్మహత్యలు. సో ఇలా ఈ పాయింట్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. సార్ మరి ఇలా ఆత్మహత్యలు పెరుగుతుంటే దీనికి సంబంధించి ఏం చర్యలు తీసుకోవట్లేదు అని అంటే మానసిక ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపడుతుంది అని చెప్పేసి కూడా ఈ నేషనల్ క్రైమ్ బ్యూరో ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఇక జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం అనేది ఒక కార్యక్రమం ఉంది. దీన్ని నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద అమలు చేస్తూ ఉన్నారు. భారతదేశంలో ఈ ప్రోగ్రామ్ అనేది 692 జిల్లాలలో అమలవుతుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇక దీంట్లో ఏం చేస్తున్నారు అని అంటే పాఠశాలలు, కళాశాలల్లో వారికి జీవన నైపుణ్యాలకి సంబంధించిన శిక్షణని ఇవ్వడం, ఎలాంటి ఒత్తిడి వచ్చినా ఎదుర్కొనేటువంటి
పరిస్థితులను క్రియేట్ చేయడమే దీని ప్రోగ్రామ్గా గుర్తుంచుకోవాలి. అదే నేషనల్ మెంటల్ హెల్త్కి సంబంధించినటువంటి పాలసీ భారతదేశంలో అమలవుతుంది స్ట్రాంగ్గా నిలబడేందుకు. ఇక మ్యూజియంస్కి సంబంధించినటువంటి గ్లోబల్ సమిట్ అనేది జరగబోతుంది. ఎప్పుడు జరుగుతుంది అని అంటే 15-16వ తేదీలలో జరగబోతుంది. దీనికి సంబంధించి ఎవరు ఈ సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు అని అంటే దీనికి సంబంధించిన మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈ సమావేశాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. ఇక భారతదేశంలో ఉన్నటువంటి మ్యూజియంలను రీఇమేజింగ్ చేయడం పైన మొట్టమొదటిసారి ఇది గ్లోబల్ సమిట్ అని అంటున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి మ్యూజియంలను రీఇమేజింగ్ చేయడానికి మొట్టమొదటి గ్లోబల్ సమిట్ ఎప్పుడు జరిగింది అని అంటే February 15-16 అని గుర్తుంచుకోవాలి. దీన్ని ఎవరు ప్రారంభించారు అని అంటే కిషన్ రెడ్డి గారు ప్రారంభించారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి దీన్ని ఎవరి భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు అని అంటే బ్లూంబర్గ్కి సంబంధించినటువంటి భాగస్వామ్యంతో ఈ సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది. సమిట్లో 25 మంది మ్యూజియాలిస్టులు అలాగే మ్యూజియం నిపుణులు పాల్గొంటారు అని చెప్పేసి కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకున్నది. సో దీనికి సంబంధించి థీమ్ ఉంటుంది కదా, ఒక సదస్సు జరిగినప్పుడు ఒక ఇంపార్టెంట్ డేకి సంబంధించి థీమ్ను వర్చువల్లో ఈ సదస్సు జరుగుతుంది. థీమ్ను 4 రకాలుగా తీసుకున్నారు. ఏం తీసుకున్నారు అని అంటే ఆర్కిటెక్చర్ మరియు ఫంక్షనల్ నీడ్స్, మేనేజ్మెంట్ కలెక్షన్స్, అలాగే క్యూరేషన్స్, కన్జర్వేషన్ ప్రాక్టీసెస్, ఎడ్యుకేషన్ అండ్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అనేటువంటి థీమ్స్ని తీసుకొని 4 విస్తృతమైనటువంటి థీమ్స్ని తీసుకొని మ్యూజియంస్కి సంబంధించినటువంటి గ్లోబల్ సమిట్ అనేది నిర్వహిస్తున్నారు. రీఇమేజింగ్ కోసం, మ్యూజియంస్ని మరింత డెవలప్ చేయడం కోసం, కాపాడేందుకోసం అని చెప్పేసి దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇలా ఈ మ్యూజియంస్కి సంబంధించి ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి సందర్భంగా ఆజాద్ కా అమృత్ అనేటువంటి మహోత్సవాలను జరుపుతున్నారు. అందులో భాగంగా 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి దీనికి సంబంధించి దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక గ్లోబల్ సమిట్ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మ్యూజియం డెవలప్మెంట్ మరియు మేనేజ్మెంట్ రంగాలలో నిపుణులు, అభ్యాసకులు ఎవరైతే ఉంటారో వారి సహకారాన్ని తీసుకుపోతా ఉంది. ఇక స్టాక్ సెలెక్షన్ కమిషన్కి కొత్త చైర్మన్ వచ్చిర్రు. సో రోజుకొక నియామకం గురించి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఈ నియామకాలని మీరు అప్డేట్ చేసుకోండి. సో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి సంబంధించి సీనియర్ బ్యూరోక్రాట్ అయినటువంటి ఎస్ కిషోర్ గారు ఈయనను నియమించడం జరిగింది. సో ఇలా ఇతనికి సంబంధించి గుర్తుంచుకోండి. ఇటీవల స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి సంబంధించి కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అని అంటే ఎస్ కిషోర్. ఇతను బ్యూరోక్రాట్ అని అంటున్నాం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్కి సంబంధించి ఈ ఉత్తర్వులలో ఇతన్ని నియమిస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించి క్యాబినెట్ నియామకాల కమిటీ అనేది కూడా ఆమోదం తెలిపింది. ఇతను ప్రస్తుతం ఏం పని చేస్తూ ఉన్నాడు అని అంటే వాణిజ్య మరియు పరిశ్రమల శాఖకి సంబంధించి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ఎస్ కిషోర్ గారిని స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి చైర్మన్గా నియమించారు అనేటువంటి అంశాన్ని మనం అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మీరు ఈ February 11కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని కూడా అప్డేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.